progress that is happening in the initiatives. నా పేరు శ్రీనివాస్ భరద్వాజ్ కిషోర్. నన్ను కిభశ్రీ అంటారు. నేను టలహాసీ ఫ్లోరిడా నివాసిని. సాహిత్య సంగీత ప్రియుణ్ణి. అటు సాహిత్యము ఇటు సంగీతము రెండిట్లోనూ ప్రమేశం ఉన్నవాడిని. సాహిత్యం అంటే మక్కువ చాలా చాలా ఎక్కువ. ముఖ్యంగా పద్య సాహిత్యము, కథా సాహిత్యము అంటే మక్కువ ఎక్కువ. కథలు, పద్య నాటకాలు, పద్యాలు రాస్తుంటాను. భాష నిలవాలి అంటే యువతరం ముందుకు రావాలి. వాళ్లకు ఈ భాష తెలియాలి, భాషలోని ఆంతర్యం తెలియాలి, అందులోని లోతులు తెలియాలి. అవన్నీ తెలిస్తే వాటిని మరింతగా మెచ్చుకోగలుగుతారు. మరి భాష ద్వారానే ఎందుకు చేయాలి ఈ సేవ అని అంటే, భాషనే మనం కావాలనుకున్నా వద్దనుకున్నా మనసుకు హత్తుకునేటట్టు చేయగలిగిన ఎక్స్ప్రెషన్స్ అన్ని భాష ద్వారానే చేయగలిగాం. నా పేరు శంకగిరి నారాయణ స్వామి. నేను డెట్రాయిట్ నుంచి వచ్చాను ఈ సభలో హాజరవడానికి. ఇక్కడ తెలుగు సాహిత్య ఫోరం, లిటరరీ ఫోరంలో కథా వేదిక మీద నేను నిర్వహించడం జరిగింది. ఈ తెలుగు సభలు, తెలుగు డయాస్పోరా వారు ఇక్కడ అమెరికా నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి ఈ ఉత్సవాలు జరుపుకోవడం 2 ఏళ్లకు ఒకసారి. ముఖ్యంగా యూత్ కోసం అనేక కల్చరల్ కాంపిటీషన్స్ జరిపిస్తున్నారు. ఇటు సంగీతము, నాట్యము, పాట, ఇలాగే ఫ్యాషన్ షోస్. వీళ్ళందరూ ఇలా కలుసుకోవటం వల్ల మనమందరం ఒక భాష వాళ్ళం, ఒక జాతి వాళ్ళం. మనం తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అనేటటువంటి ఆ స్పృహ వాళ్ళలో డెవలప్ అవుతుంది, స్ట్రెంగ్థన్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు అమెరికా పౌరులుగా ఎదుగుతున్నప్పటికీ కూడా మన భారతీయ మూలాలు, మన తెలుగు జాతి మూలాలు మర్చిపోకుండా ఉండటానికి వాళ్ళకి ఇది చాలా సహాయం చేస్తుంది. ఆటా నిర్వాహకులు ఎంతో శ్రమ కోర్చి ఈ సభల్ని బాగా విజయవంతంగా పెద్ద ఎత్తున, భారీ ఎత్తున జరిపించారు అట్లాంటా నగరంలో. వారందరికీ కూడా నా తరపున శుభాకాంక్షలు. నమస్కారం, నా పేరు మహేష్ కుమార్. అమెరికన్ తెలుగు అసోసియేషన్ నిర్వహిస్తున్నటువంటి, అట్లాంటాలో నిర్వహిస్తున్నటువంటి ఈ కన్వెన్షన్ లిటరరీ ఫోరంలో పార్టిసిపేట్ చేయటం చాలా ఆనందకరంగా ఉంది. మేము ఇక్కడ అమెరికన్ తెలుగు అసోసియేషన్ లిటరరీ ఫోరం అట్లాంటాలో వివిధ రకాల సబ్జెక్ట్స్ని ఎక్స్ప్లోర్ చేయటమే కాకుండా, ఇప్పుడు మానవాళికి బాగా కావాల్సినటువంటి సబ్జెక్టు, టాపిక్ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, దీని మీద మేము ఎక్స్ప్లోర్ చేసి స్టడీ చేస్తున్నాం. ఈ ఫ్యూచర్కి హౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ గోయింగ్ టు పేవ్ ఏ ప్లాట్ఫామ్ అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక పార్ట్ కింద ఈ లిటరరీ ఫోరంలో చేస్తున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్.